హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈఎస్ఐసి విజయవాడ మరియు కాకినాడలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్లో భర్తీ చేసిన ఉద్యోగాలకి ఎటువంటి పరీక్ష లేదు, అలాగే ఎటువంటి ఫీజు కూడా పేమెంట్ చేసుకునే అవసరం లేకుండానే అభ్యర్థుల్ని ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ చేయబోతున్నారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, అలాగే అభ్యర్థులకు కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో కింది భాగంలో కనిపిస్తున్నటువంటి హైప్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి వీడియోకి హైప్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో క్లియర్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు వచ్చేసి ఈఎస్ఐసి హాస్పిటల్లో ఖాళీగా ఉన్నటువంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో ఒక పోస్టులు చూసినట్లయితే అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక పోస్ట్ని, అలానే జూనియర్ ఇంజనీర్ సివిల్ డిపార్ట్మెంట్కి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక్కొక్క పోస్ట్ చొప్పున టోటల్గా 3 పోస్టులను ఈ నోటిఫికేషన్లో భర్తీ చేయబోతున్నారు. ఇక క్వాలిఫికేషన్ కనుక మనం చూసినట్లయితే అసిస్టెంట్ ఇంజనీర్ కావచ్చు, జూనియర్ ఇంజనీర్ కావచ్చు, ఈ మూడింటికి సంబంధించి కూడా డిగ్రీ లేదా డిప్లొమా ఆ రెలవెంట్ ఫీల్డ్లో ఇంజనీరింగ్ డిసిప్లిన్లో ఉండాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అయితే ఎలిజిబిలిటీస్ కనుక మనం చూసినట్టయితే ఇక్కడ అసిస్టెంట్ ఇంజనీర్ కావచ్చు, జూనియర్ ఇంజనీర్ కావచ్చు, ఏఈ కావచ్చు, జేఈ కావచ్చు, ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకున్నా కానీ ఆయా పోస్టుకు సంబంధించి గవర్నమెంట్ సెక్టర్లో కావచ్చు, స్టేట్లో కావచ్చు, సెంట్రల్లో కావచ్చు రిటైర్ అయిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఆ క్యాడర్ ఉద్యోగం చేసి ఉండాల్సి ఉంటుంది. లేదంటే అంతకంటే ఎక్కువ ఉద్యోగం చేసినా కానీ ఎక్కువ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే సెంట్రల్లో కావచ్చు, స్టేట్లో కావచ్చు, పబ్లిక్కి సంబంధించి ఆ యొక్క డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసి రిటైర్ అయిన అభ్యర్థులు ఎక్కువ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. గవర్నమెంట్లో వర్క్ చేసే అభ్యర్థులకి ప్రిఫరెన్స్ ఇస్తున్నట్లు మెన్షన్ చేశారు. ఇక మ్యాక్సిమం ఏజ్ లిమిట్ చూసినట్లయితే 64 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. 12/5/2020 నాటికి ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా శాలరీ కనుక మనం చూసినట్లయితే గవర్నమెంట్ సెక్టర్లో వర్క్ చేసి రిటైర్మెంట్ అభ్యర్థులకు వచ్చేసి వారు లాస్ట్ శాలరీ ఏదైతే తీసుకుంటారో లాస్ట్ శాలరీలో యొక్క పెన్షన్ తీసుకున్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో పెన్షన్ కట్ చేసి మిగిలిన అమౌంట్ శాలరీగా ఇస్తారనమాట. ఒకవేళ పెన్షన్ లేని అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే వారికి వచ్చేసి ఏఈకి వచ్చేసి 45,000, జేఈకి వచ్చేసి 33,630 రూపాయలుగా మెన్షన్ చేశారు. సో వీటితో పాటుగా ఇంకా టీఏడీఏ కూడా ఉందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసినట్లయితే ఇంటర్వ్యూ విధానాల అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. డేట్ ఆఫ్ ఎంట్రీ వచ్చేసి మనకి డేటు టైము ఎప్పుడు ఉండబోతుందని కూడా మనకి ఈమెయిల్ ద్వారా తెలియజేస్తారు అనమాట. దాని ప్రకారం మనకి ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక వెన్యూ కనుక మనం చూసినట్లయితే విజయవాడలో ఉన్నటువంటి ఈఐసి కార్పొరేషన్ ఆఫీస్లో ఈ యొక్క ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి 12/5/2020 మెన్షన్ చేశారు. అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి ఆ నోటిఫికేషన్ కింది భాగంలోని అప్లికేషన్ ఫార్మాట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క అప్లికేషన్ ఫార్మాట్ మనం ప్రింట్అవుట్ తీసుకొని చూపించిన విధంగా ఫిల్ చేసి అప్లికేషన్తో పాటుగా రిలవెంట్ డాక్యుమెంట్స్ అటాచ్ చేసి అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి బై పోస్ట్, బై హ్యాండ్, ఈమెయిల్ ద్వారా కూడా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. సో ఇక స్పీడ్ పోస్ట్ సంబంధించి అడ్రస్ ప్రొవైడ్ చేస్తారు. ఈ యొక్క అడ్రస్ని చేసుకొని స్పీడ్ పోస్ట్ ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. లేదంటే బై హ్యాండ్ ద్వారా సబ్మిట్ చేసుకోవాలనుకుంటే ఈ అడ్రస్కి వెళ్ళి మన అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా ఈమెయిల్ ద్వారా మనం సబ్మిట్ చేసుకోవాలంటే ఈ ఈమెయిల్ ఐడిని యూజ్ చేసుకొని కూడా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి కంపల్సరీగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నారు. ఆ యొక్క ఈమెయిల్కి మనకి ఫర్దర్ కమ్యూనికేషన్ తెలియజేస్తారు కాబట్టి ఈమెయిల్ ఖచ్చితంగా వర్క్లో ఉన్నది ఇవ్వండి. అలాగే ఇంకా ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఈఎస్ఐసి ఆఫీసు విజయవాడ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో భర్తీ చేసిన ఉద్యోగాలు వచ్చేసి అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, అలాగే జూనియర్ ఇంజనీర్ సివిల్ అండ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధించి భర్తీ చేస్తున్నారు. అన్ని కూడా కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఇక రిటైర్డ్ ఇంజనీర్స్ ఎవరైతే ఉంటారో ఎలక్ట్రికల్ లేదా సివిల్ డిపార్ట్మెంట్ సంబంధించి వారు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. సో భర్తీ చేసిన ఉద్యోగాలు మనం చూసినట్లయితే అసిస్టెంట్ ఇంజనీర్ వచ్చేసి విజయవాడలో భర్తీ చేస్తున్నారు ఆఫీస్లో. అలాగే మిగిలిన 2 జూనియర్ ఇంజనీర్ పోస్టులు వచ్చేసి కాకినాడ హాస్పిటల్లో ఈఎస్ఐసి హాస్పిటల్లో భర్తీ చేస్తున్నారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్గా మిస్ అవ్వకుండా అవ్వచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ను వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.